నమస్తే, వెల్కమ్ టు లియో. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ సార్. నమస్తే. నమస్తే అండి సార్, మనం చూసుకుంటే సంక్రాంతి బరిలో నించున్నటువంటి ఒక 3 సినిమాలు ఏవైతే ఉన్నాయో, గేమ్ చేంజర్ కావచ్చు, అదేవిధంగా డాకు మహారాజ్ కావచ్చు, సంక్రాంతికి వస్తున్నాం కావచ్చు, ఈ 3 సినిమాల్లో కన్నా అత్యంత అధికంగా వసూలు చేసిన సినిమా మాత్రం సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పేసి అనుకోవచ్చు. అది అనిల్ రావిపూడి గారి డైరెక్షన్. అయితే ఇప్పుడు నెక్స్ట్ రాబోతున్నటువంటి ఒక అనిల్ రావిపూడి గారి సినిమా ఏదైతే ఉందో అది నా మెగాస్టార్ చిరంజీవి గారితో సంక్రాంతి అల్లుళ్ళు అని చెప్పి మరొక టైటిల్ ఏదో అని చెప్పేసి అయితే వస్తుంది. అయితే చాలా కాలం క్రితంగా బాలకృష్ణ అండ్ చిరంజీవి గారు రాబోతున్నారు, అటు ఇంద్ర ఇంకో పక్క సమరసింహారెడ్డితో 2 క్యారెక్టర్స్ రాబోతున్నాయని చెప్పి ఒక పక్కనైతే, ఇప్పుడు దానికన్నా ముందే విక్టరీ వెంకటేష్ అండ్ చిరంజీవి గారు రాబోతున్నారని చెప్పి కొంత వార్తలు అయితే వస్తున్నాయి. మొత్తాన్ని దీని నుంచి మీరు ఏం చెప్తారు? నిన్నైతే ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగిందండి. ఎందుకంటే ఇదిగో అదిగో అంటున్నారు కానీ అన్నట్టుగానే ఉగాదికి వాళ్ళు ఒక ముహూర్తం పెట్టుకున్నారు. ఆ ముహూర్తానికి వాళ్ళు ప్రారంభోత్సవం అయితే చేశారు. విక్టరీ వెంకటేష్ క్లాప్ కొట్టారు. చిరంజీవి గారు మరి హీరోగా వస్తున్న సినిమా, వాళ్ళ అమ్మాయి దీంట్లో ఒక ప్రొడ్యూసర్ అని చెప్పాలి, సుస్మిత. వాళ్ళ పెద్ద అమ్మాయి సుస్మిత ఒక ప్రొడ్యూసరు, సాహు గారిపాటి ఇంకో ప్రొడ్యూసరు, బీమ్స్ మ్యూజిక్. ఇక హీరోయిన్లు ఎవరనేది ఇంకా ఫైనల్ అవ్వాల. బాలీవుడ్ హీరోయిన్లు ఉండొచ్చు అని చెప్పి అంటున్నారు. ఏదేమైనా ఒక క్రేజీ ప్రాజెక్ట్ అని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే అనిల్ రావిపూడికి ఇప్పటిదాకా నందమూరి ఫ్యామిలీ సినిమాలు మొదలుపెట్టినా కానీ ఆ 4 హీరోలు ఉన్న ఇండస్ట్రీలో, అంటే చిరంజీవి గారు, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్. బాలకృష్ణ గారితో సినిమా చేశారు, వెంకటేష్తో సినిమా చేశారు, ఇప్పుడు చిరంజీవి గారితో అయిపోయింది. అండ్ ఇంక బ్యాలెన్స్ ఏదైనా ఉందంటే నాగార్జుననే. కాబట్టి ఆ లోటు కూడా భర్తీ అయిపోయినట్టే. అనిల్ రావిపూడి గారికి ఇంకో హీరో చేస్తే అది భర్తీ అయిపోయినట్టే. ఈ సినిమా మీద అయితే భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే విశ్వంబర అయితే షూటింగ్ దశలో ఉంది. ముందు రిలీజ్ అయ్యేది విశ్వంబరే. కాకపోతే దాదాపు 2 ఏళ్ళుగా చిరంజీవి గారి సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. మొన్న సంక్రాంతికి రావాల్సిన విశ్వంబర కూడా వాయిదా పడింది. ఇప్పుడు విశ్వంబర బహుశా ఇంకా డేట్ కూడా ఫైనలైజ్ అవ్వలేదు. విశ్వంబరకిను మరి వాల్తేరు వీరయ్యకి మధ్యలో 2 ఏళ్ళు గ్యాప్ అంటే మామూలు విషయం కాదు. అదండి. సో ఓవరాల్గా మనం చూసుకుంటే సంక్రాంతికి వస్తున్న అతి భారీ హిట్ అనుకోవచ్చు. అదేవిధంగా మీరు ఇందాక అన్నట్టుగా భగవంత్ కేసరితో అనిల్ రావిపూడి గారు మన నందమూరి బాలకృష్ణ గారు మంచి హిట్ ఇచ్చారు. ఇప్పుడు అదే కోవలో చిరంజీవి గారితో రాబోతున్న సబ్జెక్ట్ ఎలా ఉండొచ్చు అనుకుంటే మీరేం చెప్తారు? అంటే మిడిల్ ఏజ్డ్ పర్సన్ చెప్పి అంటున్నారు, టాక్ అయితే ఉంది. పెళ్ళిడికి వచ్చిన పిల్లల తండ్రిగా చేస్తున్నారు అనేది ఒక టాక్ అయితే ఉంది. ఎందుకంటే ఆ టైంలో ఒకవేళ ఏమైనా ప్రేమాయణం చేస్తాడా ఈయన మరి తెలియదు. కాబట్టి రొమాన్స్ కూడా ఉండాలి కాబట్టి. ఎందుకంటే ఈ మధ్య బతాహివోనో ఏదో బాలీవుడ్లో ఒక సినిమా ఉంది, పిల్లలు పెళ్లి చేయకుండా తండ్రి పెళ్లి చేసుకోవడానికి కాన్సెప్ట్. అట్లాంటిది ఏమైనా చేస్తాడో తెలియదు కానీ మిడిల్ ఏజ్డ్ పర్సన్గా చిరంజీవి గారిని చూపిస్తున్నారు ఇందులో అనేది ఒక టాక్ అయితే ఉంది కథాపరంగా. ఇంకొకటి ఏంటంటే టైటిల్ మీరు అన్నారు సంక్రాంతి వెళ్ళడం, రాఘవేంద్ర గారు చెప్పారు టైటిల్ అది అప్పుడు. కానీ ఇప్పుడు మళ్ళీ చిరునవ్వుల పండగ అనేది ఏదో చెప్తున్నారు. చిరునవ్వుల పండగ అనే టైటిల్ సరిగ్గా యాప్ట్గా కూడా లేదు. మరి అంటే వాళ్ళ కాన్సెప్ట్ ఏంటో తెలియదు. ఇక విక్టరీ వెంకటేష్ దీంట్లో ఉంటారా లేదా అనేది కూడా ఒక డౌటే. ఎందుకంటే విక్టరీ వెంకటేష్ గారు క్లాప్ కొట్టారు ఈ సినిమాకి, ఇక్కడ ఫంక్షన్కి వచ్చారు. అయితే అనిల్ రావిపూడి గారు ఎందుకంటే సంక్రాంతికి మళ్ళీ మేము సంక్రాంతికి సీక్వెల్ వస్తున్నాం అని చెప్పారు కాబట్టి అదే సంక్రాంతికి ఒక సెంటిమెంట్గా ఫీల్ అయ్యి విక్టరీ వెంకటేష్ కూడా ఒక చిన్న పాత్ర దీంట్లో ఉండే అవకాశం లేకపోలేదు. పైగా ఏంటంటే వెంకటేష్ గారికి కాలు కొద్దిగా చిన్న తేడా చేసి ఆయన నడిచేటప్పుడు కూడా తేడా కనిపిస్తుంది. కాబట్టి వేరే సినిమాలు కూడా కమిట్ అవ్వడానికి ఆయన లేట్ చేస్తున్నారు, కారణం అదే. అయితే ఈ సినిమా పరంగా ఆయన పాత్ర ఉండటానికి అవకాశం అయితే ఉంది. అయితే మనం చూసుకుంటే విక్టరీ వెంకటేష్ కూడా మంచి హిట్ కొట్టేశారు. అదిగాక ఇప్పటిదాకా ఎప్పుడూ లేనటువంటి ఒక పెద్ద గ్రాస్ ఏదైతే ఉందో 300 కోట్ల క్లబ్లోకి జాయిన్ అయిపోయారు విక్టరీ వెంకటేష్ అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఇంకొక సమస్య కూడా ఉందని చెప్పి కొంత టాక్ ఏంటంటే చిరంజీవి గారికి సంబంధించినటువంటి పారితోషికం కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే అనిల్ రావిపూడి వీళ్ళిద్దరిదే సినిమాకి సగం బడ్జెట్ పైనే అవుతుందని చెప్పేసి అంటున్నారు. సో మొత్తానికి ఇకతో ఆ యొక్క మాటలన్నిటికీ చెక్ పడ్డట్టే అనుకోవచ్చు అంటారా? అంటే బడ్జెట్ పరంగా ఇప్పుడు 330 కోట్లు చిల్లర వసూలు చేసిందని చెప్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం. విక్టరీ వెంకటేష్ సినిమానే అంత వసూలు చేయగలిగినప్పుడు చిరంజీవి గారి సినిమా అంటే ఇంకా ఖచ్చితంగా ఎక్కువ వసూలు చేయడానికి అవకాశం ఉంది కాబట్టి వైబిలిటీ ఉంటుంది. బడ్జెట్ ఎక్కువైనా పర్లేదు. ఇంకొకటి ఏంటంటే ఎక్కువ షూటింగ్ డేస్ పెట్టుకునే అవకాశం కనపట్ల. అనిల్ రావిపూడి చాలా ప్లానింగ్తో పక్కా ప్లాన్తో తక్కువ బడ్జెట్లో సినిమా కంప్లీట్ చేయడానికి షూటింగ్ ఖర్చుల పరంగా చూసుకుంటే చాలా ఫాస్ట్గా చేస్తున్నాడు అనేది మనకు అర్థమైపోయింది. సంక్రాంతికి వస్తున్న వాళ్ళు కూడా అది కనిపించింది. వాళ్ళు ఎక్కడ బడ్జెట్ పరంగా వాళ్ళు విరజమ్మి ఖర్చు పెట్టింది అయితే కనపట్ల. కాబట్టి బడ్జెట్ కంట్రోల్లో ఉంటుంది, తక్కువ డేస్లో షూటింగ్ కంప్లీట్ చేయటం అది ఒక రికార్డే కదా. ఇప్పుడు మెగాస్టార్తో సినిమా చేసుకుంటే ఇప్పుడు విశ్వంబర సినిమా ఎప్పుడో స్టార్ట్ అయింది,
ఇప్పటికే లేట్ అయింది అది. అలాంటిది మరి ఇప్పుడు స్టార్ట్ చేసుకుంటే ఉగాది స్టార్ట్ చేసుకుని సంక్రాంతికి రెడీ చేసుకోవడం అంటే ఎంతో ప్లానింగ్ ఉండేది తప్ప వేరే డైరెక్టర్లు చేయలేరు కూడా. ఇప్పుడు వస్తున్న చిన్న డైరెక్టర్లు అందరూ ఎక్కువ టైం తీసుకుంటున్నారు. దాదాపు 1 year కానీ పడుతుంది వాళ్ళ సినిమా రావాలంటే. అయితే మనం చూసుకుంటే ఇక్కడ చిరంజీవి గారిలో కూడా వింటేజ్ చిరంజీవి లుక్స్ బయటకు రాబోతున్నాయని చెప్పేసి అంటున్నారు. అది పున్నమి నాగ్ కావచ్చు, లేదా ఖైదీ కావచ్చు, లేదా గ్యాంగ్ లీడర్ కావచ్చు, ఇలాగ మనం చూసుకుంటే ఇందిర కావచ్చు, ఇలాంటివన్నీ శంకర్ దాదా ఎంబీబీఎస్ ఇలాంటివన్నీ కూడా బయటికి రాబోతున్నాయి, దీంట్లో ఉండబోతున్నాయి అని చెప్పేసి అంటున్నారు. సో ఎంతవరకు నిజం ఉండొచ్చు, ఒకళ్ళు ఉంటే ఎలా ఉంటుంది? అంటే కామెడీ టైమింగ్ అండి. ఇప్పుడు ప్రధానంగా అనిల్ రావిపూడి అంటేనే మనం కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తాం. ప్రతి సినిమా ఏ సినిమా చూసినా సీరియస్ పాత్రల దగ్గర కూడా కామెడీ టైమింగ్ ఉంటుంది. మహేష్ బాబు సినిమా చేసినా ఆ రైలు కామెడీ హైలైట్ అయ్యింది అక్కడ. ఇక భగవంత్ కేసరి గారు ఒక సీరియస్గా వెళ్ళిపోయే సబ్జెక్ట్ కాబట్టి అక్కడ సబ్జెక్ట్ మేరకే వెళ్ళాడు ఆయన. కానీ చిరంజీవి గారు కామెడీ బాగా చేయగలరు. గతంలో చాలా సినిమాల్లో ఆయన నిరూపించారు. విక్టరీ వెంకటేష్ ఎంత కామెడీ టైమింగ్ ఉందో చిరంజీవి గారు అంత టైమింగ్ ఉంది. ఇంకా చెప్పాలంటే నాగార్జునకి తక్కువ ఉంది ఆ కామెడీ టైమింగ్. ఆ అవకాశాలు నాగార్జున గారు రాలా. వస్తే నాగార్జున గారు ఆవిడ మా ఆవిడలో కూడా మంచి కామెడీ ఇది ఉన్న సినిమానే హలో బ్రదర్. కానీ ఆయనకి అవకాశాలు వస్తే ఆయన నిరూపించుకోవచ్చు, చెప్పలేము. ఏదేమైనా అనిల్ రావిపూడి చిరంజీవి గారి కాంబినేషన్లో సీరియస్ పాత్రల మీద వెళ్ళిపోవడం కన్నా కామెడీతో పెద్ద మెగా హిట్ కొడితే అంతకన్నా కావాల్సిందే లేదు. చిరంజీవి గారి ఫ్యాన్స్ కూడా కోరుకునేది అదే. సో చూద్దాం సార్, మొత్తానికి నెక్స్ట్ వచ్చే సంక్రాంతికి వస్తున్నాం అల్లుల్లా, లేదంటే సంక్రాంతి అల్లుడా, లేదంటే ఇంకేదైనా పేరుతో రాబోతున్నారో చూద్దాం మరి. నమస్తే. నమస్తే.